యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సకల జనులను ఏకం చేసి చావు నోట్లు తలపెట్టి 14 ఏళ్లు శాంతియుత మార్గంలో పోరాటం చేసి తెలంగాణ సాధించిన గొప్ప ప్రజానాయకుడు కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణ కేంద్రంలో మండల భారత పార్టీ అధ్యక్షుడు దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు మాజీ ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భారత ముఖ్య నాయకులు పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి మహానేత కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ప్రజా దీవెనతో 10 ఏళ్ల పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాకర్షక పథకాలను అమలు చేసి ప్రజారంజకంగా పాలించారని మాజీ ఎమ్మెల్యే ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకునేలా రాష్ట్రంలో సబండ వర్గాల సంక్షేమం మరియు అభివృద్ధి చేయంగా 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, ఇంటింటికి నల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇలా ప్రపంచంలోని ఎక్కడా లేని విధంగా ప్రజాకర్షక పథకాలను ప్రవేశపెట్టి ప్రజారంజక పాలన అందించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్యే కొనియాడారు. అలాంటి నాయకుడికి మరొకమారు పార్టీ ముఖ్య నాయకులు శ్రేణులతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో కొడంగల్ మున్సిపల్ 2వ వార్డు కౌన్సిల్ మెంబర్ వాణిశ్రీ యాదవ్, మాజీ మున్సిపల్ సభ్యులు మధుసూదన్ యాదవ్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు కోట్ల మహిపాల్, నవాజ్, నర్మదా, సముద్ర, వెంకటరెడ్డి, హర్మంత్ తదితరులు పాల్గొన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, జై నరేందర్ అన్న, నరేంద్ర నాయకత్వం, జై కేసీఆర్, జై కేసీఆర్. రావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, రావాలి. జై కేసీఆర్, జై కేసీఆర్. రెడ్డి గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జన్మదినం పురస్కరించుకొని ఈ కొడంగల్లో మున్సిపాలిటీలో పాల్గొన్న కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు దామోదర్ గారికి, మొన్ననే నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ వాణిశ్రీ యాదవ్ గారికి, మాజీ కౌన్సిలర్ మధు యాదవ్ గారికి, అదేవిధంగా నవాజ్ గారికి, నర్మదా గారికి, సముద్ర గారికి, వెంకటరెడ్డి గారికి, జడ్పీసీ మైపాల్ గారికి, హనుమంత్ గారికి, వెంకటరామరెడ్డి గారికి, మాజీ సర్పంచ్ గారికి, మిగతా ముఖ్య నాయకులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు భారతదేశంలోనే ఒక పేరుగాంచిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి జన్మదినాన్ని రోజు బ్రహ్మాండంగా వాడల ప్రతి గ్రామంలో, ప్రతి మండల కేంద్రంలో, ప్రతి మున్సిపల్ కేంద్రంలో జరుపుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా. ఎందుకంటే 14 సంవత్సరాలు పోరాటం చేసి సావు లెక్క చేయకుండా కూడా సావు నోట్లకు పోయి ఈరోజు అందరిని ఏకం చేసి సకల జనులను, తెలంగాణ ప్రజలను, ఉద్యోగస్తులను, కుల సంఘాలను, మైనార్టీ సోదరులు అన్ని రకాల సకల జనులు అందరి జనాలనంతా ఒక దగ్గర తీసుకొచ్చి, ఒక తాటి మీద తీసుకొచ్చి శాంతియుతంగా పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కేసీఆర్ గారు 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే విధంగా ఈరోజు కార్యక్రమాలు తీసుకున్నాం. అందులో మొట్టమొదట గతంలో చూసినా మనం కరెంటు, గ్రామాలలో కరెంటు లేక, రైతుల కరెంటు లేక ఆత్మహత్య చేసుకుంటారు. కరెంటు లేక, సరైన కరెంటు లేక, నాణ్యమైన కరెంటు లేక మోటార్లు కాలిపోయి, బోర్లు ఎండిపోయి రకరకాల ఇబ్బందులతోని చాలామంది రైతులు పెట్టిన పెట్టుబడి రాక ఆత్మహత్య చేసుకుంటారు. అట్లాంటి పరిస్థితుల్లో మొట్టమొదట కరెంటును తీసుకొని ఈరోజు నాణ్యమైన కరెంటు ఇచ్చుకుంటూ 24 గంటల కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారిది. దాని తర్వాత కరెంట్ అయిన తర్వాత ఈరోజు తాగినీటి సమస్య, గ్రామాలలో ఎక్కడ చూసినా చాలామంది బిందెలు తీసుకొని తాండలలో అయితే తాగడానికి నీళ్లు దొరకకుంటుండే, గ్రామాలలో నీళ్లు లేకుంటుండే చాలా ఒక అధ్వాన పరిస్థితులు ఉంటాయి. ఈరోజు మన ఒక ఎగ్జాంపుల్ మన మండల తీసుకుంటే టేకులకోట నీళ్ళు తాగడానికి నీళ్ళు ఉండకూడదు, టేకులకోట గ్రామం కానీ ఉదారం కానీ అట్లాంటి గ్రామాలను కూడా తీసుకుంటే ఈరోజు మిషన్ భగీరథ అనే మంచి కార్యక్రమం, ఇంటింటికి నల్ల నీళ్ళు ఇచ్చి ఏ ఆడబిడ్డలకు ఇబ్బంది కావద్దని చెప్పి ఈరోజు మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇచ్చిన ఘనత కేసీఆర్ గారు.
దాని తర్వాత రైతుల కోసం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కానీ ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ రాని ఆలోచన కేసీఆర్ గారికి వచ్చింది. ఈరోజు రైతుకు కావాల్సింది నాణ్యమైన కరెంట్ ఇవ్వాలి, పంటకు పెట్టుబడి సాయం ఇవ్వాలి, పండించిన పంట మార్కెట్లో దళారుల వ్యవస్థ లేకుండా కొనుక్కొని రైతుకు మంచి లాభం రావాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు రైతు బంధు పెట్టుబడి సాయం కింద ఒక రైతు బంధు ప్రవేశపెట్టి భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కలేని విధంగా ఈరోజు రైతు బంధు గుర్తింపు వచ్చిందంటే కేసీఆర్ గారి ఘనత. రైతు బంధు పెట్టి పండించిన పంట గ్రామాలలో సెంటర్ పెట్టి కొనుగోలు చేసి దళారుల వ్యవస్థ లేకుండా చేసి కేసీఆర్ గారే. రైతు బీమా ఒక గుంట పొలం ఉన్న రైతుకు కూడా ఈరోజు బీమా 5 లక్షల రూపాయలు ఎవరి మధ్యవర్తిత్వం లేకుండా ఎవరిని కూడా అడగకుండా డైరెక్ట్గా రైతు ఖాతాల ఏ రైతు ఒక గుంట రైతు చనిపోయినా రైతు ఖాతాలో 5 లక్షలు చేసే కార్యక్రమం రైతు బీమా. ఇట్లాంటి కార్యక్రమాలు రైతు బంధు కానీ రైతు బీమా కానీ పెట్టుబడి కానీ కేసీఆర్ కిట్ కానీ, అదే కాకుండా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే ఒక పేదవాళ్ళ పెళ్లిళ్ళ కోసం ఒక మేనమామగా అండగా ఉంటాయని ఒక ఆలోచన వచ్చేది కేసీఆర్ కిట్ కానీ, అది మన కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు గతంలో ఎవరు కూడా చేయని కార్యక్రమాలు మనం చేసిన కార్యక్రమాలే భారతదేశంలో పాటు అన్ని రాష్ట్రాలు కూడా అమలు చేస్తూ ఉన్నాయి. ఈరోజు మిషన్ భగీరథ అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. రైతు బంధు కేంద్ర ప్రభుత్వం మోడీ గారే అమలు చేస్తూ ఉంది రైతు బంధు పథకాన్ని. మన రాష్ట్రంలో చూసి పక్క రాష్ట్రాలు వచ్చి అన్ని కూడా అమలు చేసే విధంగా ఈ కార్యక్రమం తీసుకున్నంటే ఆ ఘనత కేసీఆర్ గారికి దక్కింది. కేసీఆర్ గారి జన్మదినం సందర్భంగా అందరం కూడా కొడంగల్ మున్సిపాలిటీ నుంచి కొడంగల్ మండలి నుంచి మరొక్కసారి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్.